హాయ్ ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్లో ఈ లో ఫ్లేమ్ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ రెగ్యులేటర్ రిమూవ్ చేసి దాని తర్వాత పైప్ రిమూవ్ చేయాలి. ఆ పైప్ రాలేదంటే హాట్ వాటర్ వేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం హాట్ వాటర్ ఈ పైప్ పైన వేయడం వల్ల పైప్ సాఫ్ట్ అయ్యి రెగ్యులేటర్ ఈజీగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఆన్ ఆఫ్ స్విచ్ వెనకాల ఉండే ఈ నాజిల్ ఉంది కదా, ఇదే అండి చాలా ఇంపార్టెంట్. దీని నుంచి గ్యాస్ మనకు ఎంత రిలీజ్ అవుతుందో అంత ఫ్లేమ్ మనకు వస్తుంది. సో ఈ నాజిల్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు పిన్ యూస్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీంట్లో ఈ హోల్ అనేది బ్లాక్ అయ్యింది. సో అందువల్ల ఫ్లేమ్ అనేది రావడం లేదు. సో ఇలాగా పిన్ యూస్ చేసి హోల్ని క్లీన్ చేసుకోవాలి. ఇది చూడండి, హోల్ కనబడుతుంది కదా, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని లీకేజ్ లేకుండా ఫిక్స్ చేసిన తర్వాత ఆన్ చేస్తే ఫుల్ ఫ్లేమ్ వచ్చింది. సో ఇంతే అండి, ఈజీగా మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. కానీ కేర్ఫుల్గా చేసుకోవాలి, లీకేజెస్ ఏమీ లేకుండా.